హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అంటే ఏమిటి, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్స్కి ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది కంపెనీలకి అనేది మనం ఈరోజు చెప్పుకోయే టాపిక్ ఈ వీడియోలో. సో ఫస్ట్లీ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్, ఎవరైతే మన ఛానల్ని కొత్తగా విజిట్ చేశారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ ప్లీజ్ డూ లైక్ దిస్ వీడియో అండ్ షేర్. సో ఫస్ట్లీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అంటే ఏంటంటే మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అంటే ఏం లేదండి, ఇది ఒక ప్రాసెస్. ఎందుకంటే ఇప్పుడు ఒక క్యాండిడేటు హైరింగ్ ప్రాసెస్ అంతా అయిపోయి ఇంటర్వ్యూ సెలెక్ట్ అయ్యి వాళ్ళ కంపెనీకి ఎంఎన్సీలకి ఎంటర్ అవుతున్నాడంటే ఆ ఎంఎన్సీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ పక్కా చేయాలి. ఎందుకంటే ఆ పర్సన్ ఎవరైతే ఎంటర్ అవ్వబోతున్నాడో ఆ పర్సన్ జెన్యూన్ ఆ ఫేక్ అనేది తెలిసేది బీజీవీ చెక్లో మాత్రమే. అంటే బీజీవీ అంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్. సో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్క ఎంఎన్సీ. కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ వాళ్ళే చేస్తాయి, లేకుంటే కొన్ని ఎంఎన్సీలు ఏజెన్సీస్ పెట్టుకుంటాయి కన్సల్టింగ్, వాళ్ళకే ఫార్వర్డ్ చేస్తాయి ఆ క్యాండిడేట్ ప్రొఫైల్స్. సో ఈ విధంగా అయితే జరుగుతుంది. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో ఎన్ని టైప్స్ జరుగుతాయనేది మన ఛానల్లో వీడియో అయితే నేను చేసి పెట్టాను, మీరు విజిట్ అయ్యి మన ఛానల్ అయితే అక్కడ చూసుకోవచ్చు వీడియో. సో ఫస్ట్లీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది ఇప్పుడు ఏ ఎంప్లాయీ కానీ ఫాస్ట్గా వర్క్ చేసి ఉంటారు కదా, సో ఇంకో కొత్త జాబ్ కానీ కొత్త కంపెనీలోకి ఎంటర్ అయ్యేటప్పుడు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలుస్తుందండి, ఎడ్యుకేషన్ ఏం చదివారు, పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఏ కంపెనీలో వర్క్ చేశారు, జెన్యూన్ ఫేక్ అనేది బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో జరుగుతుంది, తెలుస్తుంది ఆ కంపెనీకి. సో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అంటే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్స్కి ఏ డాక్యుమెంట్స్ కంపెనీ వాళ్ళు సబ్మిట్ చేయమని మనతో అడుగుతారు అనేది ఇప్పుడు చెప్తాను. సో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఫస్ట్లీ చెప్తానండి. ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అయితే ప్రతి ఒక్కటి అడుగుతారు. ఫస్ట్ వచ్చేసరికి 10th అండి, 10th డాక్యుమెంట్స్ పక్కా అడుగుతారు వాళ్ళు. 10th 12th మార్క్ షీట్స్ అడుగుతారు, ఏదో సాఫ్ట్ కాపీని అన్నీ అడుగుతారు, మోస్ట్లీ సాఫ్ట్ కాపీసే ప్రతి ఒక్క ఎంఎన్సీ. 10th 12th గ్రాడ్యుయేషన్ అండి. సో ఏదో మీరు ఏమైనా పీజీ చేసింటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ పీజీ సర్టిఫికేట్ అడుగుతుంది. సో 10th 12th డిగ్రీ అయితే అన్నీ అడుగుతాయండి. ఓడి అడుగుతుంది, ఒరిజినల్ డిగ్రీ, సిఎంఎం అడుగుతుంది, ప్రొవిజనల్, 3 అయితే పక్క అడుగుతాయండి. పీజీ మీరు ఏమన్నా ఎంబీఏ కానీ సమ్ అదర్ మాస్టర్ కోర్సెస్ చేసింటే అవైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్, మీరు ఎక్కడ వర్క్ చేశారు, ప్రీవియస్గా ఏమైనా వర్క్ చేసింటే కరెంట్ కంపెనీ ఇప్పుడు మీరు వర్క్ చేస్తుంటే వర్కింగ్ కంపెనీ కరెంట్ ఆఫర్ లెటర్, రిలీవింగ్ లెటర్, పాస్ట్ 3 పే స్లిప్స్ అయితే అడుగుతారు. పే స్లిప్స్ అడిగిన తర్వాత మీరు ఇంకా లాస్ట్లో ఏమన్నా ఇంకా 2-3 కంపెనీలో వర్క్ చేసింటే అవి రిలీవింగ్ లెటర్, ఆఫర్ లెటర్ అన్నీ తీసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి మీరే పిఎఫ్ కటింగ్ అవుతుంటే పక్క ఫామ్ 16 అడిగితే ఇప్పుడు ప్రతి ఒక్క కంపెనీ ఫామ్ 16 అడుగుతున్నాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి పాన్ కార్డ్ అడుగుతుంది, ఆధార్ కార్డు అడుగుతాయి. ఆధార్ కార్డ్ అనేది మ్యాండేటరీ అండి. సో మీ అప్డేటెడ్ రెజ్యూమ్ అడుగుతుంది పక్కాగా, నేను చూసిన విధంగా అయితే ఫోటో అడుగుతుంది. సో ఈ ఆల్ డాక్యుమెంట్స్ అయితే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో షేర్ చేయమని ప్రతి ఒక్క హెచ్ఆర్ లేదా రిక్రూటర్ అడుగుతారు. సో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో ఈ డాక్యుమెంట్స్ అయితే మీరు షేర్ చేయాల్సి ఉంటుంది. సో మీకు ఈ వీడియో హెల్ప్ అయింది అనుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా వాచ్ చేస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.